మౌర్య వంశ పరిపాలన మౌర్య వంశ పరిపాలన అనే టాపిక్ అటు గ్రూప్ 1 సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ లోను ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ లో కూడా రకరకాల ప్రశ్నలు వస్తాయి. చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. శ్రద్ధగా వినండి. మౌర్య యొక్క పరిపాలన అనగానే మనం వాటి లక్షణాలను కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, ఇది అత్యధిక కేంద్రీకృత నిరంకుశ రాచరిక వ్యవస్థ, హైలీ సెంట్రలైజ్డ్ మొనార్కియల్ సిస్టమ్ దే ఫార్వర్డ్. రెండవది, అత్యధిక ఉద్యోగ స్వామ్య వ్యవస్థ, మోర్ బ్యూరోక్రాటిక్ ఇన్ నేచర్, అధిక పన్నులు, హెవీ టాక్సేషన్, కఠిన శిక్షలు, సివియర్ పనిష్మెంట్స్, అభద్రతాభావానికి గురి చేసేటువంటి గూఢచారి వ్యవస్థ, స్పై సిస్టమ్, ఎస్పినేజ్ సిస్టమ్. ఇవి కొన్ని లక్షణాలు. వీటి ఆధారంగా మనం పరిపాలన గురించి చూద్దాం. ఏ వ్యవస్థలో అయితే రాజే సర్వ పరిపాలనాధ్యక్షుడు, సర్వ సైన్యాధ్యక్షుడు, సర్వ న్యాయాధ్యక్షుడు అవుతాడో దాన్ని మనం కేంద్రీకృత నిరంకుశ రాజ్య వ్యవస్థ అంటాం. మౌర్య కాలం నుంచి ప్రాచీన మధ్యకాలంలో ఇదే వ్యవస్థ కనబడుతుంది. కనుక ఇది అత్యధిక కేంద్రీకృత నిరంకుశ రాజరిక వ్యవస్థ. అయితే రాజులకి మానవాతీత శక్తులు ఆపాదించబడకపోవడం అనేది ఇక్కడ మనకు కనిపించే విషయం. కాబట్టి రాజు అనేవాడు బలవంతుడనే తప్ప ఆయనకేమి మానవాతీత శక్తులు ఆపాదించబడలేదు మనకు కనబడుతుంది. ప్రజల ఆనందంలోనే రాజు ఆనందము, వారి సుఖశాంతులలోనే రాజు సుఖశాంతులు వర్ధిల్లుతాయి అని అర్థశాస్త్రం పేర్కొంటుంది. కనుక ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి అనేది అర్థశాస్త్రం చెప్తున్న విషయం. దాన్ని తూచా తప్పకుండా పాటించిన వాళ్లే మౌర్య వంశస్థులు. రాజ్య పరిపాలనలో అశోకుడు పితృస్వామిక నిరంకుశత్వమైన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ప్యాటర్నల్ డిస్పోటిజం అంటే అర్థం ఏంటంటే రాజులు ప్రజలను తండ్రి వలె రక్షించాలి. కనుక ఒక తండ్రి ఎట్లాగైతే ఇంట్లో పిల్లల్ని కాపాడటానికి రకరకాల జాగ్రత్తలు తీసుకుంటాడో, వాళ్ళని సన్మార్గంలో ఉంచడానికి శిక్షిస్తాడో, ఆ రకంగా రాజు కూడా ప్రజల్ని తండ్రి వలె రక్షించాలి, తండ్రి వలె శిక్షించాలి అనేటువంటిది ఈ సిద్ధాంతం. కనుక రాజరిక వ్యవస్థలో పితృస్వామికి నిరంకుశత్వాన్ని ఎవరు ప్రవేశపెట్టారని అడిగితే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది, అశోకుడు. సరే, ఎంత నిరంకుశ రాజరిక వ్యవస్థ అయినా సరే ఆయనకి సలహా సంప్రదింపులు ఇవ్వడానికి మంత్రి మండలి తప్పకుండా ఉంటుంది. అలాగే మౌర్యంశంలో కూడా ఒక మంత్రి పరిషత్తు ఉండేది. మంత్రి పరిషత్తుని అటు మెగస్తనీసు ఇటు చాణక్యుడు ఇద్దరూ పేర్కొన్నారు. అయితే మంత్రి పరిషత్తులోని సభ్యుల్ని శక్తి సామర్థ్యాల ప్రాతిపదికన ఎంచుకునేవాడు తప్పితే ఇతరపరమైనటువంటి వారసత్వంగానో వర్ణ కుల వ్యవస్థ ఆధారంగానో తీసుకునేవాళ్ళు కాదు. కనుక ఎవరైతే శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు వాళ్ళనే మంత్రులుగా నియమించాలి అంటోంది అర్థశాస్త్రం. దాని ప్రకారం నిర్ణయాలు జరిగాయి. కనుక మంత్రి మండలిగానే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మంత్రి, పురోహితుడు, సర్వసైన్యాధ్యక్షుడు, యువరాజు, ప్రధానంగా ఇటువంటి వాళ్ళు మంత్రి పరిషత్తులో సభ్యులుగా ఉండేవాళ్ళు. ఈ మంత్రి పరిషత్తు రాజుకు సలహా సంఘంలాగా పనిచేసేది, అడ్వైజరీ బాడీ. మంత్రి పరిషత్తుకి పూర్తిగా స్వేచ్ఛ ఉండేది. ఒక విషయాన్ని రాజుగారు నివేదించినప్పుడు దాని మీద రకరకాల చర్చించేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు, చాలా స్వేచ్ఛగానే ఇచ్చేవాళ్ళు. అయితే ఈ సలహాలు తీసుకోవాలా వద్దా అనేది రాజుగారి ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండేది. ఏదేమైనా మంత్రి పరిషత్ అనేటువంటిది సలహా సంప్రదింపుల మండలి. ఈ మంత్రులకి జీతభత్యాలు చాలా ఎక్కువగానే ఉండేవి. ప్రధానంగా ముఖ్యమంత్రికి, సేనాధిపతికి ఇటువంటి వాళ్ళకి సంవత్సరానికి 48,000 పణాలు ఉండేవి. 48,000 పణాలు జీతంగా ఉండేది. పరిపాలనలో రకరకాల విభాగాలు సృష్టించారు. ఒక్కొక్క విభాగం మీద ఒక్కొక్క అధ్యక్షుని పెట్టేవాళ్ళు. ఇటువంటివి 27 ఉన్నవైన చోట, 32 ఉన్నవైనటువంటి చోట మళ్ళీ మనకి కనపడుతుంది. కనుక 32 మంది అధ్యక్షులు ఉండేవాళ్ళు. పరిపాలనలో ఒక్కొక్క విభాగం మీద ఒక్కొక్కళ్ళు, అంటే వాటి సెక్రటరీ స్థాయి, ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి. ఆ అధ్యక్షుల్లో తిరిగి మళ్ళీ ముఖ్యులు సన్నిదాత. సన్నిదాత అంటే కోశాధికారి. రెండో వాళ్ళు సంహార్త. సంహార్త అంటే శిస్తు వసూలు చేసే అధికారి. కానీ రెవెన్యూ కలెక్షన్ ఏమో సంహార్త చేస్తాడు, అది మళ్ళీ దివాడానికి పంపిస్తాడు. దివాడానికి పంపించినప్పుడు అక్కడ సన్నిదాత ఆ కోశాగారాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు కాకుండా అనేక మంది ఇతరులు కనబడుతున్నారు. అందులో 32 మందిలో అక్ష పాతాళాధ్యక్ష
ఇతను మహాగణకుడు, అంటే అకౌంటెంట్ జనరల్. సీతాధ్యక్ష, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామినేషన్ ఒకసారి అడిగాడు. వ్యవసాయ అధికారి. సీత అంటే మంచి కూడా నాగేటి చాలుని, సీతాధ్యక్ష అంటే వ్యవసాయ అధికారి. అకరణాధ్యక్ష, అకరణాధ్యక్ష ముద్రణాధికారి, ప్రింటింగ్. లవణాధ్యక్ష, ఉప్పు తయారీ మీద అధ్యక్షుడు. నావాధ్యక్ష, నావలు, రేవు పట్టణాలు వాటి మీద సంబంధించిన అధికారి. శుల్కాధ్యక్ష, శుల్కము, కస్టమ్స్ అధికారి. సురాధ్యక్ష, ఎక్సైజ్ అధికారి. పౌతవాధ్యక్ష, తూనికలు కొలతలు విభాగాధికారి. పాండ్యాధ్యక్ష, వాణిజ్య అధికారి. ఈ రకంగా ఒక 32 మంది అధ్యక్షులు ఉండేవాళ్ళు. హైలీ బ్యూరోక్రాటిక్ నేచర్ అని అందుకోసం మనం ఉన్నాం. వాళ్ళు రాజుగారి యొక్క నిర్ణయాలని తూచా తప్పకుండా పాటిస్తూ ఆయా విభాగాల మీద పర్యవేక్షణ చేస్తూ ఉండేవాళ్ళు. ఇది మనకు కనబడుతుంది. వీళ్ళు కాకుండా ఇంతకుముందు మీకు చెప్పాను, అశోకుడు ధర్మపద ప్రచారం కొరకు ధర్మ మహామాత నియమించాడని. వీళ్ళకు కూడా జీతభత్యాలు ఎక్కువగానే ఉండేవి. సన్నిదాత సంహార్తలకి 24,000 పణాలు ఉండేవి. అయితే రొమిలా తాపర్ ఏమంటారు అంటే, ఈ మంత్రులకో ముఖ్యమైనటువంటి బ్యూరోక్రాట్స్కో పనులు ఎక్కువ ఉండేది, జీతాలు ఎక్కువ ఉండేవి, కానీ తక్కువ స్థాయి ఉద్యోగులకి జీతభత్యాలు చాలకుండా ఉండేవి అంటుంది ఆమె. చూడండి, మనం పరిపాలన మరొక అంశం చూడాల్సి ఉంటుంది. అవే పన్నుల వ్యవస్థ. పన్నుల వ్యవస్థ పూర్వకాలంతో పోల్చినప్పుడు పన్నులు పెరిగాయి. వీళ్ళని పటిష్టంగా గట్టిగా వసూలు చేసేవారు. ఇది మనకి మౌర్యుల కాలంలో కనిపించే విషయం. వీరి ముఖ్య ఆదాయం భూమి పన్ను, ల్యాండ్ ట్యాక్స్. పండిన పంటలో 1/4 నుండి 1/3 వరకు పన్ను వసూలు చేయబడేదని మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో తెలియజేస్తున్నాడు. పండిన పంటలో భూమి పన్ను 1/3 భాగం ఉండేదని అర్థశాస్త్రం తెలుపుతున్నది. కానీ నిజానికి అర్థశాస్త్రం చెప్తున్న విషయం ఏంటంటే, భూమి పన్ను ఆలస్యప్రాయంగా 1/6 వంతని ధర్మశాస్త్రాలు ఏవైతే చెప్పినాయి అవి. ధర్మశాస్త్రాలు చెప్పినట్టు 1/6 వంతు కన్నా కూడా కొంత ఎక్కువ కట్టించుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా అమ్మకం పన్ను, వాణిజ్య పన్ను, గనులు, అడవులపై పన్ను, ఇటువంటి అనేక రకాల ఇతర పన్నులు ఉండేవి. ప్రభుత్వం నీటి పారుదల సౌకర్యాలు కలగజేస్తే నీటి తీరుబా పన్ను ఉండేది. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఉప్పు మీద కూడా పన్ను ఉండేది. లవణాధ్యక్ష అంటే ఉప్పుకు సంబంధించినటువంటి అధికారి. మనకి భూములు కనుక గమనిస్తే 2 రకాల భూములు కనపడతాయి. ఒకటి సీతా భూములు అంటాం, సీతా ల్యాండ్స్. ఇవి ప్రభుత్వానికి నేరుగా చెందిన భూములు, అంటే క్రౌన్ ల్యాండ్స్. ఇవి అంటే ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. ఇవి వీటి మీద సాగు పనులు ప్రభుత్వ అధీనంలో కార్మికులు, కూలీలు లేదా నియమిత అధికారుల ద్వారా నిర్వహించబడేవి. ఈ భూముల నుంచి వచ్చిన ఆదాయం నేరుగా రాజు ఖజానాకే చేరేది. ఈ భూముల నిర్మాణం కోసము సీతాధ్యక్షుడు అనే అధికారి ఉండేవాడు, ఇందా మనం చెప్పుకున్నది. ఇక రెండవవి రాష్ట్ర భూములు అని ఉంటాయి. రాష్ట్ర భూములు, ఈ రాష్ట్ర భూములు ప్రజలు సాగు చేసేటువంటి వ్యక్తిగత లేదా గ్రామ ఆధారిత వ్యవసాయ భూములు. వ్యక్తిగతంగానూ గ్రామ మొత్తాన్ని కలిపి ఉండేవి. రైతులు ఈ భూమిని సాగు చేసి ప్రభుత్వానికి పన్ను చెల్లించేవాళ్ళు. ఈ పన్నునే బాగా అంటాం. పండిన పంటలో 1/6 వంతు వసూలు చేయాలని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. మెగస్తనీస్ 1/3 దాకా వసూలు చేశారని, 1/4 దాకా వసూలు చేశారని, అర్థశాస్త్రం కూడా 1/3 దాకా వసూలు చేశారని అక్కడక్కడ రచనలో మనకు కనపడుతోంది. అలాగే మనం పరిపాలనగా చూడవలసింది సైన్యము. మౌర్యులు అతిపెద్ద సైన్యాన్ని పోషించారు, మరి యావత్ భారతాన్ని జయించారు. వాళ్ళకి సైనిక వ్యవస్థలు కనుక చూస్తే మనకి 6 విభాగాలు ఉండేవి. ఇదికి మనం చతురంగ బలాలు ఉన్నాం. ఇప్పుడు విభాగాల సంఖ్య పెరిగింది, 6 విభాగాలు. 1 గజబలము, 2 అశ్విక దళము, 3 రథబలము, 4 కాల్బలము. ఇవి కలిపి చతురంగ బలాలు. ఇవి కాకుండా మౌర్యుల కాలం నాటికి నౌకాదళం ప్రవేశించింది. అదేవిధంగా సైనికుల రవాణా సరఫరా శాఖ కూడా వచ్చేసింది, సైనికులు మూసుకెళ్ళడానికి, తీసుకెళ్ళడానికి. కనుక ఇటువంటి ఒక బలమైన సైన్య విభాగాల కాలం మనకు కనపడుతున్నాయి. కనుక మౌర్యుల యొక్క సైన్యంలో ఎన్ని విభాగాలు ఉండేవి, ఎన్ని డివిజన్స్ ఉండేవి అంటే మనం చెప్పాల్సి ఉంటుంది 6. మెగస్తనీస్ గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నాడు మనకి తన ఇండికా గ్రంథంలో. ఈ సైన్యాన్ని పర్యవేక్షించడానికి 30 మంది సభ్యులతో కూడినట్టు ఒక సలహా సంఘం ఉండేదని, ఈ 30 మంది సభ్యుల నుండి మళ్ళీ తిరిగి 6 కమిటీలు ఉండేవని, ఒక్కొక్క కమిటీలో 5 సభ్యులు ఉండేవారని, ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొక్కరు చూసేవారని మెగస్తనీస్ రాస్తున్నాడు. అంటే సైన్యాన్ని పోషించడమే కాదు,
దాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో ఈ బోర్డు పనిచేసేది తెలుస్తుంది మనకి. యుద్ధాలలో క్షతగాతులైన సైనికుల్ని మోసుకెళ్ళడానికి అంబులెన్స్ వ్యవస్థ ఉందని అర్థశాస్త్రం తెలియజేస్తుంది. యుద్ధాలు జరుగుతున్నాయి, గాయాలు అవుతున్నాయి, పడిపోతున్నారు, కాళ్ళు చేతులు తెగిపోతున్నాయి. అటువంటి వాళ్ళని అంబులెన్స్ వ్యవస్థ ఒకటి ఉండేది. అంబులెన్స్ వ్యవస్థ వెళ్ళి తీసుకొచ్చేది, వారికి మెడికల్ ఫెసిలిటీస్ ఇచ్చేవాళ్ళు. ఇటువంటి అంబులెన్స్ వ్యవస్థని అర్థశాస్త్రం పేర్కొంటోంది. ఎగ్జామ్స్ అడిగే ప్రశ్న గుర్తుపెట్టుకోండి. వీరు అతిపెద్ద సైన్యాన్ని పోషించారు. ప్లినీ తన న్యాచురల్ హిస్టోరియా గ్రంథంలో రాస్తున్నాడు, మౌర్య సైన్యంలో 6 లక్షల కాల్బలం, 6 lakhs ఇన్ఫాంట్రీ, 30,000 అశ్వదళం, 30,000 కెవలరీ, 9,000 గజబలం ఉండేది, 9,000 ఎలిఫెంట్రీ ఉండేది అని ఆయన రాస్తున్నాడు. ప్లూటార్క్ ది లైజ్ అనే తన పుస్తకంలో మౌర్య సైన్యంలో 8,000 రథబలం ఉండేదని రాస్తున్నాడు, 8,000 చారియట్స్. చంద్రగుప్త మౌర్యుడు 6 లక్షల సైన్యంతో యావత్ భారతదేశాన్ని జయించాడని జస్టిన్ తన రచనలో రాస్తున్నాడు. కాబట్టి అతిపెద్ద సైన్యాన్ని వీళ్ళు పోషించారు. ఆనాటి పరిస్థితులు అవి. కాబట్టి వాళ్ళు యావత్ భారతంలో గొప్ప పరిపాలన అందించగలిగారు, జయించగలిగారు ఆ ప్రాంతాలని మనకు అర్థమవుతుంది. కనుక సైనిక వ్యవస్థ కానీ ఇవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థలో కూడా రాజే సమన్యాధ్యక్షుడు అయినప్పటికీ ప్రాద్వివాక అని వాళ్ళు కనపడతారు. ప్రాద్వివాకులు అంటే న్యాయమూర్తులు, జడ్జెస్. ఒకసారి ఈ ప్రశ్న అడిగాడు, ప్రాద్వివాక అనగా అర్థం ఏంటని. ప్రాద్వివాకులు ఏ వ్యవస్థ చెందిన వాళ్ళు అని. ప్రాద్వివాకులు అంటే జడ్జెస్, న్యాయమూర్తులు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మౌర్య నాటికి సివిల్ క్రిమినల్ కోర్టుల విభజన జరిగింది. మీకు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఋగ్వేద యుగంలోనేమో సివిల్ క్రిమినల్ నేరాల విభజన లేదు. మలివేద యుగం నాటికి సివిల్ క్రిమినల్ నేరాల విభజన మాత్రమే ఉంది, కోర్టులు లేవు. ఇప్పుడు ఈ కాలం వచ్చేప్పటికి సివిల్ క్రిమినల్ కోర్టులు అంటూ విడిగా ఏర్పడటం మనకు కనపడుతుంది. సివిల్ కోర్టుల్ని ధర్మస్థియ అని పిలిచేవాళ్ళు. ధర్మస్థియ అంటే సివిల్ కోర్టులు. క్రిమినల్ కోర్టుల్ని కంటక శోధన అని పిలిచేవాళ్ళు. కంటక శోధన అంటే క్రిమినల్ కోర్టు, గుర్తుపెట్టుకోండి. ఇక శిక్షలు లేదా నిర్ణయాలు తీసుకోవడానికి ధర్మశాస్త్రాలు, ఆచార వ్యవహారాల ఆధారంగా న్యాయ నిర్ణయం జరిగేది. శిక్షలు కఠినంగానే ఉండేవి. హత్య చేసిన వారికి మరణశిక్ష ఉండేది. దేశద్రోహం చేసిన వారిని మంటల్లో వేసి కాల్చడం లాంటి శిక్షలు ఉండేవి. మరణశిక్ష కూడా ఉండేది. మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, అశోకుడు కూడా మరణశిక్షను రద్దు చేయలేదు. కాబట్టి న్యాయ వ్యవస్థ కఠినంగానే ఉండాలని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. వాటి ప్రకారమే ఈ కాలం నాటికి మనకు కనిపించేటువంటి ఒక అంశం. అదేవిధంగా గూఢచారి వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండేది. పులిసాని అంటే గూఢచారులు. పులిసాని పతివేదిక అనేటువంటి వార్తాహరులు ఉండేవాళ్ళు. పులిసారులు ముఖ్యం గూఢచారులు. కనుక ఈ గూఢచారి వ్యవస్థ ఎంత బలంగా ఉంటే అంత రాజుగారికి సమాచారం తెలుస్తుంది. అయితే ఇది ఒక రకంగా ప్రజల్ని అభద్రతాభావానికి గురి చేసేది అని రుమిల దాబర్ రాస్తున్నారు. ఏది ఏమైనా పులిసాని అంటే గూఢచారులు, గుర్తుపెట్టుకోండి. ఈ గూఢచారి వ్యవస్థ దేశమంతా తిరుగుతూ రకాల సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేయటం కనపడుతుంది. అదేవిధంగా పరిపాలనా సౌలభ్యం కొరకు కనుక మనం చూసే పని అయితే పరిపాలనా విభాగాలు కొన్ని కనపడతాయి. వాళ్ళు దేశం మొత్తాన్ని మనం చూసాం. వాళ్ళు యావత్ భారతాన్ని దాదాపుగా జయించారు, దక్షిణ కొసం కొద్ది ప్రాంతం తప్ప. కనుక వీళ్ళు రాజ్యం మొత్తాన్ని జనపదాలుగా విభజించారు. జనపదాలు అంటే ప్రాంతాలు, ఇంకో మాట. అంటే ఇవాళ మనం రాష్ట్రాలు అనుకోలేం, కానీ రాష్ట్రాల స్థాయివి. కనుక జనపదాలు మనకి ప్రధానంగా 4 జనపదాలు కనపడుతున్నాయి. ఒకటి ఉత్తరాపదము, తక్షశిల రాజధాని. రెండోది అవంతి పదము, ఉజ్జయిని రాజధాని. ఇంకోటి ప్రాచ్య పదము అంటే తూర్పు వైపు, దాని రాజధాని తోసలి లేదా దానికి మరో పేరు ధౌళి అని చెప్పుకున్నాం. అక్కడే కళింగ శాసనం బయలుపడింది అని. మరొకటి దక్షిణాపదానికి రాజధాని సువర్ణగిరి. ఈ రకంగా వాళ్ళు జనపదాలకు విభజించారు దేశం మొత్తాన్ని. ఆ జనపదాల మీద తిరిగి మళ్ళీ యువరాజులు పరిపాలన సాగించేవాళ్ళు. యువరాజులని సర్వసాధారణంగా యువరాజులను లేదా రాజకుటుంబీకులను ఈ జనపదాలకి మరో పేరు ప్రాంతాలు, వాటి మీద పరిపాలన కోసం నియమించేవాళ్ళు. అక్కడ మళ్ళీ మంత్రిమండలి ఉండేది విశేషం. అయితే ఆ మంత్రి పరిషత్తులోని సభ్యుల్ని
అక్కడున్నటువంటి జనపదాలకు చెందినటువంటి యువరాజులు రాజకుటుంబీలకు కాకుండా రాజుగారే నియమించేవాడు. కేంద్రీకృత వ్యవస్థకి ఇది ఒక బలమైన అంశం. కాబట్టి జనపదాల మీద మంత్రి పరిషత్తులు ఉంటే రాజుగారే స్వయంగా నియమించడం అనేది ఈ కాలపు లక్షణం. ఇక ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఈ జనపదాలని ప్రదేశాలుగా పిలిచారు. ప్రదేశాలపై అధికారిని ప్రాదేశిక అనేవాళ్ళు లేదా పురుష అనేవాళ్ళు. ఈ ప్రాదేశికుల మటుకు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా తీసుకొని వాళ్ళని నియమించేవాళ్ళు శక్తి సామర్థ్యాల ఆధారంగా. కనుక ఈ ప్రాదేశికులు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు అయి ఉండేవాళ్ళు. అందువల్ల వాళ్ళని స్థానిక అని కూడా పిలిచారు. స్థానిక అన్న ప్రాదేశిక అన్న పురుష అన్న ఒకటే అర్థం. వాళ్ళు ప్రదేశాల మీద అధిపతులు. అంటే రాష్ట్రాల కన్నా కూడా చిన్న విభజన ఇది. అంటే ఒక రకంగా ఇవాళ జిల్లాలు లాంటివి అనుకోవచ్చు మనం ఊహించుకోవడానికి వీలుగా. ఇక ఆ ప్రదేశాలు తిరిగి మళ్ళీ గ్రామాలుగా విభజించారు. గ్రామాలు గ్రామాల మీద అధిపతిని గ్రామిక అని పిలిచేవాళ్ళు. మనం మలివేద కాలంలో గ్రామణి అన్నాం. ఈ కళ్ళకి గ్రామిక కనపడుతుంది. గ్రామిక. అంతేకాదు ఒక 10 గ్రామాలను కలిపి కనుక ఒక రెవెన్యూకి ఏర్పాటు చేస్తే దానిని గోప అని పిలిచేవాళ్ళు. గోప అనే రెవెన్యూ అధికారి ఆ 10 గ్రామాల మీద రెవెన్యూ చేసిన అధికారిగా ఉండేవాడు. ఈ గోప అనే అధికారులకి గణక అనే సహాయకులు ఉండేవాళ్ళు. గణక. కనుక ఈ గణక అంటే మనం గుర్తుపెట్టుకోండి, అకౌంటెంట్స్. గోప అంటే రెవెన్యూ అధికారి. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ రకరకాల ప్రశ్నలు వచ్చినవి. ఇక ఇది కాకుండా నగరాల మీద ప్రత్యేకమైనటువంటి పరిపాలన వ్యవస్థలు ఉండేవి. ఆయా నగరాల మీద అధిపతుల్ని నాగరిక అని పిలిచేవాళ్ళు. నాగరిక అంటే నగరాల మీద అధిపతి. మెగస్తనీస్ పాటలీపుత్రం గురించి వర్ణించాడు. మెగస్తనీస్ పాటలీపుత్రాన్ని పాలింబోత్ర లేదా పాలిబోత్ర అని రాసుకున్నాడు. పాటలీపుత్రాన్ని పర్యవేక్షించడానికి, ఆ నగరాన్ని పర్యవేక్షించడానికి మళ్ళీ తిరిగి 30 మంది సభ్యులతో కూడా ఒక బోర్డు ఉండేది అంటున్నాడు. మళ్ళీ ఆ బోర్డులోని 30 మంది సభ్యులలో 5 ప్రకారం అధికారులు తీసుకొని 6 కమిటీలు ఉండేవంటున్నాడు. ఇంతకుముందు సైనిక వ్యవస్థలు అలాగానే ఈ 6 కమిటీలు 6 విభాగాలు పరీక్షించేవి. ఏమిటి 6 విభాగాలు అంటే, 1 పరిశ్రమలు, 2 విదేశీయుల సౌకర్యాలు, 3 జనన మరణ లెక్కలు, 4 వాణిజ్య వ్యాపారాలు తునికలు వాటి కొలమానాలు, 5వది వస్తు విక్రయము, 6వది సుంకాల వసూలు. చూడండి, అవన్నీ కూడా ఎక్కువగా ఆర్థిక పరివర్తన అంశాలే దీంట్లో కనబడుతుంది. కనుక ఇది మౌర్య అంశం గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కానీ మౌర్య అంశం కానీ అత్యధిక కేంద్రీకృత పరిపాలన, బ్యూరోక్రాటిక్ ఇన్ నేచర్, అధిక పన్నులు, శిక్షలు కఠినంగా ఉండేవి, ఇవి మనకు కనపడుతుంది. ఎప్పుడైతే ఇటువంటి వ్యవస్థ ఉంటుందో అవినీతి కూడా సర్వసాధారణంగా కనపడుతూ ఉంటుంది. అవినీతి. అర్థశాస్త్రము అవినీతి గురించి ప్రస్తావిస్తుంది. అర్థశాస్త్రం ఏమంటుంది అంటే, నీటిలో ఉన్న చేప నీటిని తాగుతున్న వైరం తెలియనట్లుగానే అధికారుల అవినీతి బయటపడటం కష్టము. అంటే అధికారి తన యొక్క ఉద్యోగ బాధ్యతలో ఉన్నప్పుడు చేప కనుక నీటి లోపల ఉండి నీళ్లు తాగుతుందో లేదో మనం బయట తెలియనట్టుగానే అతను అవినీతి పడడం కాదో మనకు తెలియదు ఉంటుంది. కనుక అవినీతి గురించిన అంశం అర్థశాస్త్రం పేర్కొంటుంది. కాబట్టి తిరిగి మళ్ళీ వాళ్ళక మౌర్య కాలంలో అవినీతి కూడా ఎక్కువగానే ఉండేది అనేది కొంతవరకు మనం ఇన్ఫరెన్స్ తీసుకోవచ్చు. కనుక వీటిని మనం మౌర్య యుగపు పరిపాలన కింద చదువుకోవాల్సి ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా వీటి గురించి చదవండి. ఎగ్జామ్స్లో మనకు ముఖ్యమైన ప్రశ్న. దీని తర్వాత మౌర్యగానికి చెందినటువంటి సామాజిక, సాంస్కృతిక, మత వ్యవస్థ గురించి చూద్దాం. ప్రస్తుతానికి